అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఒక పర్సన్ కి ఫోన్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎక్కడో ఏదో ఒక థంబ్నెయిల్ ఇష్యూ వల్ల మీ ఇద్దరికి, అంటే లైక్ మీ ఇద్దరికి ఎక్స్ అని చెప్పి, లేకపోతే కొన్ని ఇదని చెప్పి చాలా ఇదయ్యింది అని చెప్పి, చాలా మీ ఇద్దరు ముందు రిలేషన్లో ఉండేవాళ్ళు అని చెప్పి, అలా ఇలా అని చెప్పి థంబ్నెయిల్స్ వేయడం వల్ల ఇష్యూ అయ్యింది అని చెప్పి నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? లైక్ మహేష్ బ్రో. లేదు, నాకలా అసలు నీకు కాదు, ఆయనకి ఇబ్బంది అయిందంట. అది నిజమా? అది నాకు తెలీదు. ఐడియా తను నా దగ్గర ఏ రోజుకి వచ్చి నా దగ్గర మాట్లాడలేదు. అండ్ మన ఇద్దరి మధ్య అట్లాంటిది ఏం లేదు. అదే అన్న, ఏం లేదు. కానీ థంబ్నెయిల్స్ పెట్టి అలా చేయడం వల్ల మనోడికి ఇష్యూ అయింది, మనోడికి ఇబ్బంది అయిందని విన్నాను. అది నీకు ఎప్పుడైనా షేర్ చేసుకున్నాను? మేము ఆ సీరియల్లో చేసేంత వరకు మాత్రమే అంత క్లోజ్గా ఉన్నాము, డైలీ కలుస్తున్నాం, మాట్లాడడం, అంతే తప్ప ఈవెన్ ఆ సీరియల్ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా మేము ఓన్లీ సీరియల్లో అండ్ ఏదైనా షో ఉంటే మాత్రమే తప్ప ఇంకా బయట కలవడం గానా అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడడం అట్లాంటిది అసలు ఏమీ లేవు. ఇంకా క్లోజ్ మ్యాటర్ అని షేర్ చేసుకోవడం అసలు లేవు. మేబీ తనకి అది ప్రాబ్లం అయింటే ఇప్పుడు మనము 100 చూస్తాము, గూగుల్ ఓపెన్ చేస్తే 100 వస్తుంది. ఇప్పుడు నా గురించి 100 వస్తుంది. సో నేను ప్రతి దానికి నేను హర్ట్ చేసుకుని కూర్చొని అలా వేసిన వాళ్ళ పైన నేను హర్ట్ అయ్యి అవన్నీ చేసుకుని ఉంటే ఎన్నో మనం బ్రతుకుతున్నది సోషల్ మీడియా అనగానే. సో ఇట్స్ కామన్. అది నాకు మహేష్ అవన్నీ ఏం చెప్పలేదు. బట్ తను కూడా అంత చాలా సోషల్ గా ఉంటాడు, తను అంత జనరల్ గా ఉంటాడు. తను అంత ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీరియల్లో మనం పని చేస్తున్నాము అండ్ ఆ జోడి జనాలకి చాలా బాగా వెళ్ళిందంటే వాళ్ళే కోరుకుంటూ ఉంటారు. ఆది భాను అని అప్పుడు మనసిచ్చి చూడు సీరియల్లో మనం ఫేమస్ అయ్యాము. సో బయటకు వచ్చాక కూడా చాలా మంది అడిగారు ఎందుకు. నేను కార్తిక్ ని ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు కూడా చాలా మంది దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ప్రతి వీడియో కింద, ప్రతి ఫోటో కింద మీకు కార్తిక్ సెట్ కాలేదు, మహేషే సెట్. నేను నవ్వుకున్నా అంతే. అంటే రియాలిటీ వేరుంటది, సో ఇక్కడ వేరుంటది. అది జనాలకు పాప చాలా దగ్గర తీసుకుంటారు కాబట్టి అలా ఆలోచిస్తారు. బట్ థంబ్నెయిల్ వాళ్ళకి మీరు చెప్పక్కర్లేదు, యు ఆర్ ఆల్సో ఇన్ సేమ్ మీడియా. మంచి థంబ్నెయిల్ ఏంట్రా? థంబ్నెయిల్ లో ఏదో ఒకటి వేస్తే లోపల ఏముండదు అన్నట్టు. మీది లవ్ అయినా? అరేంజ్ కాదు, అది లవ్ కాదు. బట్ హీస్ మై ఫ్రెండ్, ఎప్పుడు ఒక 7 years ఫ్రెండ్ నాకు. బట్ లాస్ట్ ఫిబ్రవరి మా ఎంగేజ్మెంట్ నన్ను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాం. బిఫోర్ నేను February 14th మాట్లాడాను అబ్బాయితో. అప్పటి వరకు బట్ కాంటాక్ట్ లో ఉన్నారు. హాయ్ బాయ్ ఏదో మూవీకి అడిగారు నన్ను, నేను అంతగా రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే నాకు ఆ మూవీ ఫీల్డ్ కాదు, నేను రెస్పాండ్ అవ్వలేదు. ఫస్ట్ టైం మనం ఫోన్ లో మాట్లాడింది ఆ February 14th. యా, సో ఫ్రెండ్ నుంచి అంతే. నో లవ్, అసలు ఫోన్ లో మాట్లాడుకోండి కూడా లేదు. లవ్ లైఫ్ లేదా? ఎందుకు లవ్ లైఫ్ ఉంది. మనం మనిషిగా పుట్టామంటే ప్రతి ఒక్కరికి లవ్ అనేది ఒక అది ఉంటుంది. అది లేకపోతే మనుషులుగా అది ఏ మిస్టేక్స్ వల్ల బ్రేక్ అవుతుంది? యాక్చువల్గా ఎవరి ప్రాబ్లం వల్ల బ్రేక్ అవుతుంది? హానెస్ట్ గా ఉండడం బ్రేక్. అది హానెస్ట్ గా ఉండడమే మెయిన్ తప్పు అయిపోతుంది. అబ్బాయిలుగైనా అమ్మాయిలుగైనా హానెస్ట్ గా ఉండకూడదు, ఎక్కువ లవ్ చూపించకూడదు. కొత్త పాయింట్స్ ఇవి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎక్కువ మనం లవ్ చూపించి ఎక్కువ హానెస్ట్ గా ఉంటే ఏమైపోయినా వాళ్ళకి అది చాలా మమ్మల్ని చాలా ఈజీగా తీసుకుంటారు, నడుస్తుంది, అలా అయిపోతాము. అదే మేబీ. బట్ నా విచారంలో మేబీ నా బ్యాక్గ్రౌండ్, నాకు పేరెంట్స్ లేకపోవడమే నాకు ఒక అదే అలా మంచిగా ఉంటుంది, మంచిగా తీసుకుంటారు కదా. ఇంకా అందరూ అలాగ ఉండరు కదా. నేను ఫస్ట్ నమ్మే ముందు కూడా అలాగేనే నమ్మా. బట్ వెళ్తూ 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 అది వేరే రకాలుగా వెళ్ళింది. సో అండ్ నేను పాప తీసుకున్నాను, అది కూడా అయ్యో ఈ అమ్మాయిది ఓన్ పాపనే, నాదే, నేనే అబద్ధం చనిపోలేదని కూడా. నాకు అది చాలా బాధగా ఉండింది శివ గారు. అది ఇప్పటి వరకు మాకు ఎవరిని అడగలేదు.
నేను బిగ్ బాస్ బిగ్ బాస్ వెళ్ళక ముందు అంత బానే ఉండే. బిగ్ బాస్ బయట వచ్చగానే కొంతమందితో నేను చాలా అంటే వేరియేషన్ చూసాను నేను. నా దగ్గర పర్సన్ ఇంకెవరో కాదు, మన క్లోజ్ సర్కిల్లోనే చూసా, కొన్ని తెలిసింది. నేను ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు పోర్ట్రే చేసి ఆ అబద్ధాన్ని నేను ఎన్ని రోజులు నేను మెయింటైన్ చేయగలను? వన్ డే అది బ్రేక్ అవుతుంది, ఏదో ఒక రకాలుగా బ్రేక్ అవుతుంది. ఎన్ని రోజుల వరకు మనం మెయింటైన్ చేయలేము అది. సో వై షుడ్ ఐ అవన్నీ తీసుకొని? సో నాకు నా క్లోజ్ ఫ్రెండ్స్ అది అట్లాంటిది ఫెల్ట్ రియలీ సూసైడ్ అనమాట. నాకు ఇప్పుడు నాదే పాప అయి ఉంటే నేను ఆ పాపని అడాప్ట్ చేసుకున్నాను అని నేను దాన్ని ఇంకొక చోట పెట్టి నేను చూసుకుంటున్నాను. నాకెందుకు అది? నేను ఒక అమ్మాయి, నా పొట్టలో పుడితే నేనే అది చూసుకుంటా. ఏంటి బయట జనాలకి చెప్పలేమా? పుట్టించుకున్న వాళ్ళు బయట జనాలకి మనం అంత చీప్ అని కాదు కదా. వై అనేది ఇంకా ఏంటి మనం సర్టిఫికేట్స్ ఇవ్వాలా? నేను చాలా హర్టింగ్ గా అనిపించింది. తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు మనకి చెప్పే పర్సన్ ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళను 100 తూతులు ఉన్నాయి, రంధ్రాలు చాలా ఉన్నాయి. సో అది ఫస్ట్ కంప్లీట్ చేసుకొని పక్కనున్న వాళ్ళని నీ దోశలో తూతుంది చూడు అని చెప్పాలి. సో అప్పుడు తెలుసుకున్నా, అరే నువ్వే కరెక్ట్ గా లేదురా, నువ్వు నా గురించి ఏం మాట్లాడతావు? నువ్వే 100 అబద్ధం చెప్తావు. నా కళ్ళారా చూసిన కొన్ని పర్సన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా నాకు తెలుసు, పిన్ టు పిన్ తెలుసు. ఇప్పుడు ఈ రోజు చాలా పతివ్రత లాగా అబ్బాయిలకు ఏ వర్డ్ వాడాలో నాకు తెలియట్లేదు. మేబీ సో చాలా అలా బిహేవ్ చేస్తున్నారు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు. అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు తెలుసా? అమ్మాయిల నుంచే ఫస్ట్ శత్రుత్వం స్టార్ట్ అవుతుందంట. సో ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఓకే చలో వీళ్ళు ఎవరు రారు, మనది కష్టం అన్నప్పుడు ఎవరు రారు. ఫ్యామిలీ మెంబర్సే రారు, మమ్మల్ని రోడ్లో నించోబెట్టారు, ఇంకా వీళ్ళు ఎవరు ఎందుకు వస్తారు? సో దట్ అట్లాంటి వాళ్ళకి నేను పట్టించుకోను. సో అండ్ సరిపోయింది కూడా అబద్ధం అన్నారు కదా, అక్కడ చాలా డౌన్ అయిపోయాను నేను. అన్నీ తెలుసు నీకు? యా, ఎందుకు తెలీదు, అన్నీ తెలుసు. బట్ రియాక్ట్ అవుతూ వెళ్తుంటే అది ప్రొలాంగ్ అయిపోతుంది. ఇప్పుడు మనము అందరికీ క్లారిటీ ఇచ్చుకొని కూర్చోలేము. ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలంటే అవతల పర్సన్ అడిగే వాళ్ళు కరెక్ట్ గా ఉంటే మనం క్లారిటీ ఇవ్వడంలో ఒక అర్థం ఉంటుంది. సో వాళ్ళే కరెక్ట్ గా లేదు, ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి, తర్వాత ఇలా వేలెత్తి చూపిస్తే పట్టించుకోను నేను. అండ్ నాకు ఇంకొకటి బాధేసిందంటే కీర్తికి అసలు యాక్సిడెంటే కాలేదు అన్నారు. సో ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా మందికి వెళ్తుంది కదా, మీరు ఏమనుకోకపోతే కెమెరాని కొంచెం ఇక్కడ జూమ్ చేయొచ్చా? మీకు ఇలా టచ్ చేస్తే కూడా తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు రాడ్ ఉన్నాయి. అండ్ దీన్ని కూడా తనకి యాక్సిడెంటే కాలేదు, అమ్మాయికి ఏం కాలేదు, తన ఆరాంసే ఉంది, తనకి పిల్లలు పుట్టుతారు. హౌ అనేది థర్డ్ పర్సన్ మాట్లాడడం వేరు, మన దగ్గర నుంచి చూసే వ్యక్తులు మాట్లాడడం వేరు. నాకు చాలా బాధేసింది ఈ మ్యాటర్లో. నేను ఇప్పుడు డాన్స్ రియాలిటీ షో ఎందుకు నాకు ఫస్ట్ వస్తుంది అవకాశం వస్తే, నేను ఎందుకు చెయ్యట్లేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. ఇది ఇప్పటికి ఇబ్బంది పెడతదా? అఫ్ కోర్స్ నేను ఎక్కువసేపు నించోలేను. చాలాసేపు ఒక 1 hour 2 hours పైన నించుంటే ఇంత లావగా అయిపోద్ది కంప్లీట్. ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ సిస్టమ్ ఫుల్ లాక్ అయిపోయి, అండ్ నాకు స్పైనల్ కార్డ్ ఒకటి లేదు, స్ప్రింగ్ ఉంది. యాక్సిడెంట్ వల్లనే. సో ఎక్కువ సడన్లీ ఇలా వంగుంటానా, ఇలా నించోలేను, సెట్ చేసుకోవాలి నేను. ఆ స్ప్రింగ్ సెట్ చేసుకొని ఇలా, అది ఇప్పుడు స్ప్రింగ్ తెలుసు కదా, ఇలా కదులుతూ ఉంటాయి కదా, సడన్లీ వేస్తే మళ్ళీ మొత్తం
ఫుల్ స్పైనల్ కార్డ్కి ఇక్కడి నుంచి ఇక్కడ పెయిన్ వస్తుంది నాకు. సో ఇంత స్ట్రగల్ ఉన్న వ్యక్తులు వాళ్ళకి ఏం తెలియకుండా దగ్గర చూసారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతారు? చాలా బాధగా ఉంటుంది ఆ మ్యాటర్లు. మన దగ్గర పర్సన్, మరి చాలా దూరం కాదు. సో వాళ్ళకి ఏం చెప్తాము? ఇది అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తే, నాకు అట్లీస్ట్ వాళ్ళ మైండ్లో లేదురా నేను ఇప్పటికైనా నేను సరిదిద్దుకోవాలి, అబద్ధం ఒకరి గురించి ఫుల్ కంప్లీట్గా తెలుసుకోకుండా మాట్లాడకూడదు. నాకు ఇవన్నీ స్టంట్ చేసి నేను ఒక 1 year సర్వైవ్ అవ్వగలను. లైఫ్ మొత్తం సర్వైవ్ అవ్వడానికి అవ్వదు. అదే ఒక 1 day ఓ పాపం అంటారు, 2 days ఓకే అరే పాపరే అంటారు, 3rd day అబ్బాయి అమ్మాయిది ఎప్పుడు కూడా ఉండేదని వాళ్ళ లైఫ్ చూసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే నేనే కదా ఉండాలి. సో నేను అలా నించుంటా. బట్ నేను దేనికి కూడా అంతగా పట్టించుకోను, బికాస్ పేరెంట్స్ లేని లైఫే చూసొచ్చాను. అప్పుడు అంత స్ట్రగల్లో ఉన్నప్పుడేనే ఇంకొకరి దగ్గర నాకు ఇవ్వండి అని అడగలేదు, అండ్ అప్పుడే అంత ఆలోచించలేదు. లైఫ్ని చాలా ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజు నా నేమ్ని నేను నిలబెట్టుకున్నాను. అండ్ ప్రౌడ్ మై సెల్ఫ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు అనేది మీకు తెలుసు. ఆమె రైట్ ఆర్ రాంగ్ ప్రతి ఒక్కటి తెలుసు. ఓపెన్ అంటే మీరు చెప్పారు ఓపెన్ గా మాట్లాడుకోవాలనేది. సో ఎక్కడ ఏంటి ఎక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు అన్నీ తెలుసు. బట్ నేను డే అండ్ నైట్ కష్టపడతాము, దానికి కూడా వెళ్ళాము. సో నేను ఎంత ప్రౌడ్ ఫీల్ అవ్వాలి? స్ట్రగల్ ఇన్ని రోజులు అలా. ఇప్పుడు రీసెంట్ గా హాట్ టాపిక్ గానీ రీసెంట్ గా మాట్లాడుకుంటే అదే ఎలా కొంటున్నారు రా కార్లు, ఎలా వస్తుంది చూస్తే. మరి శివం వాళ్ళకి రెగ్యులర్ గా మనలక సీరియల్ కూడా ఉండదు. జస్ట్ థింక్ సీరియల్ కూడా ఉండదు, ఏదో ఒక షోలో ఏమైనా షోస్ ఉండవు, ఎలా వస్తున్నాయి? ఓకే ఇప్పుడు ఐడియా ఉందా? అదే అనుకున్నాను కదా, చాలా చెప్పాలనుకున్నది మనం అన్ని చెప్పుకోలేము. మీకు చాలా చెప్పాలంటది, యూ క్యాన్ షేర్. నాకు చెప్పాలంటది, బట్ అది మనకు మాత్రమే తెలుసు. యా, సో అలా ఉండుంటే ఈరోజు నేను పెద్ద బంగ్లా తీసుకొని ఎందుకు ఈ స్ట్రగల్ లైఫ్ కదా. సింపుల్. వాళ్ళు అదే అర్థం చేసుకుంటే దే ఆల్సో వెరీ హ్యాపీ లైఫ్ లో. కీర్తి గురించి 3 words లో డిస్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం? షీ స్ట్రాంగ్, షీ హానెస్ట్, బ్రేవ్. Yeah, accepted. Yeah.